వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ త్వరలో రానున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నట్లు ఈ నెల 2న జరిగిన ఏపీ పర్యటనలో ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీనే వెల్లడించారు. దీంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. యోగాంధ్ర 2025 నినాదంతో ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 29 నుంచి 4 వారాల పాటు 4 అంచెల ప్రచార కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. జూన్ 5 నుంచి వారం పాటు జిల్లాలు, జూన్ 12 నుంచి గ్రామాలు, 17 నుంచి విద్యా సంస్థల్లోనూ యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖకు చెందిన విద్యార్థులను భాగస్వాములను చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏపీలో మరికొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల చివరిలో ఏపీలో మిగిలిన అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. దేవాలయాల పాలక మండళ్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్ల పదవులను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఏపీ మెగా డిఎస్సికి దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియబోతోంది. మెగా డిఎస్సి 2025 కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా వీటికి సంబంధించిన దరఖాస్తు గడువు మే 15తో ముగియనుంది. ఈ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్స్ 7,725, సెకండరీ గ్రేడ్ టీచర్స్ 6,371, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, ప్రిన్సిపల్స్ 52, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 132, స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు ఉన్నాయి. కాగా స్పోర్ట్స్ కోటా దరఖాస్తులకు మాత్రం మే 31 వరకు గడువు ఉంది. ఈ పోస్టులకు జూన్ 6 నుంచి జూలై 6, 2025 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగనుంది. అయితే మే 20 నుంచి మాక్ టెస్టులు జరగనుండగా మే 30 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. చివరి రోజున సాంకేతిక సమస్యలు రాకుండా ముందుగానే దరఖాస్తు చేయాలని అభ్యర్థులకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మేఘాలు అలుముకోవడంతో పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అలాగే ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దీంతో పాటుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలోనూ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న సరస్వతీ నది పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 35 కోట్ల రూపాయల నిధులను కేటాయింపు చేసింది. దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతుండడం విశేషం. సరస్వతీ నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహినిగా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారు. టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. 1-2 రోజుల్లో కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. పీసీసీకి సంబంధించి పేర్ల జాబితాను అందజేయగా 3 కమిటీ ఎంపికపై చర్చించినట్లుగా తెలుస్తోంది. సామాజిక వర్గాలు, జిల్లాలు, మహిళలు, మైనార్టీలు, పార్టీలో పాత కొత్తవారు, అలాగే సీనియారిటీని పరిగణలోకి తీసుకొని పేర్లు ఖరారు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే కమిటీకి ఏఐసీసీ ఆమోద ముద్ర వేసి అధికారికంగా ప్రకటిస్తుందని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. మణిపూర్లో 2023 మే 3 నుంచి అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ అల్లర్లు కాస్త మైతీ, కుకీ జాతుల మధ్య హింసకు దారితీశాయి. ముఖ్యంగా మైతీ సముదాయాన్ని షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చాలని మణిపూర్ హైకోర్టు ఉత్తర్వులపై నిరసనలు ఈ ఘర్షణలకు దారితీశాయి. అనంతరం సుదీర్ఘకాలం పాటు సాగిన ఈ అల్లర్లతో ఆ రాష్ట్ర సీఎం రాజీనామా చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. దీంతో మణిపూర్ మొత్తం ప్రస్తుతం కేంద్ర బలగాల ఆధీనంలో ఉంది. అయితే అల్లర్లకు కారణమవుతున్న
మిలిటెంట్ల లక్ష్యంగా చేసుకొని ఇండియన్ ఆర్మీ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో చందేల్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో దాదాపు 10 మంది మిలిటెంట్లను బలగాలు హతమార్చాయి. జమ్మూ కాశ్మీర్లోని మరోసారి ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అవంతిపోరా ప్రాంతంలోని నాడర్ త్రాల్ గ్రామాల్లో గురువారం ఉదయం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీ చేపట్టాయి. ఈ క్రమంలోనే గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు చేపట్టారు. కాగా ప్రధాని మోడీ స్పీచ్ తర్వాత వరుసగా ఇది రెండోసారి ఎన్కౌంటర్ జరిగింది. భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి శాంతి నెలకొనడంపై అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్య సమితి స్పందించాయి. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. 2 దేశాల మధ్య నేరుగా సంబంధాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తున్నామని అమెరికా పేర్కొనగా, ఉగ్రవాదంపై పోరులో 2 దేశాలకు సహకరిస్తామని బ్రిటన్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం నేపథ్యంలో పాత సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. శాంతి మార్గాన్ని ఎంచుకున్న భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, షెహబాజ్ షరీఫ్లను అమెరికా విదేశాంగ శాఖ ప్రశంసించింది. 2 దేశాల మధ్య నేరుగా సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తామని ప్రకటించింది. ప్రాంతీయ సుస్థిరత కోసం 2 దేశాలు నేరుగా సంబంధాలను పునరుద్ధరించుకోవాలని సూచించారు. కాల్పుల విరమణ పట్ల అమెరికా సంతోషంగా ఉందని తెలిపారు. ట్రంప్ పీస్ మేకర్, డీల్ మేకర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఓ బయోపిక్ లో నటించబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా అనే సినిమాలో దాదా సాహెబ్ ఫాల్కే పాత్రలో ఆయన కనిపించనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చలనచిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ 2 ఏళ్ల కిందట మేడ్ ఇన్ ఇండియా అనే సినిమాని అనౌన్స్ చేశారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో నితిన్ కక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మ్యాక్స్ స్టూడియోస్, పోయింగ్ బిజినెస్ బ్యానర్లపై వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాని నిర్మించనున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ కూడా వినిపిస్తోంది. అంతలోనే ఫాల్కే గెటప్ లో తారక్ ఇమేజెస్ క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కథ గురించి ఎన్టీఆర్ తో డిస్కషన్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే అంతలోనే ఫాల్కే గెటప్ లో తారక్ ఇమేజెస్ క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. మరి దీనిపై ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా కూడా ఇలాంటి సినిమాలు ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులకు సైతం కోరుకుంటున్నారు. జైలర్ 2 చిత్రంలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనువిందు చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. విజయవంతమైన జైలర్ సినిమాకి కొనసాగింపుగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు తెలుగు నుంచి బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై సంప్రదింపులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారని, అది తన రౌడీ ఇన్స్పెక్టర్ లక్ష్మీ నరసింహ లాంటి ఐకానిక్ పాత్రల్ని ప్రతిబింబించేలా ఉండనుందని, ఫ్లాష్ బ్యాక్ లో ఆయనకి రజనీకి మధ్య శక్తివంతమైన సన్నివేశాలు ఉంటాయని తమిళ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొందరు విదేశీ ప్లేయర్లు తమ ఫ్రాంచైజీలకు మొండి చేయి చూపారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ప్లేయర్లు జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్కన్, శామ్ కరాన్ అయితే ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్లు తాము ఆడలేమని ఆయా ఫ్రాంచైజీలకు చెప్పేశారట. వీరిలో రాజస్థాన్కు ఆర్చర్ ఆడుతుంటే కరాన్, ఓవర్ఖాన్ ఇద్దరు చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 2 జట్లు ప్లే ఆఫ్స్ రేసులో లేనందున కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిదని ఈ ప్లేయర్లు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్చర్కు చిన్న గాయం కూడా అయిందని రాజస్థాన్ చెప్తోంది. అయితే బట్లర్, లివింగ్ స్టోన్, విల్ జాక్స్, జాకబ్ పెథెల్ వంటి ప్లేయర్లు మాత్రం మిగతా ఐపీఎల్ను పూర్తి చేసేందుకు భారత్కు వస్తున్నారట. భారత స్టార్ షట్టర్ల లక్ష్యసేన మరో ఓటమి చవిచూశాడు. థాయిలాండ్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. ఐర్లాండ్కు చెందిన నార్దియన్ చేతిలో 18/21, 21/9, 17/21 తేడాతో లక్ష్యసేన్ ఓటమి చవిచూశాడు. వరల్డ్ 33వ ర్యాంక్ ఫియాన్షు రజావత్ కూడా ఇండోనేషియాకు చెందిన అల్వి ఫర్ఖాన్ చేతిలో 13/21, 21/17, 16/21 తేడాతో ఓడి మొదటి రౌండ్లోనే తప్పుకున్నాడు. మహిళల సింగిల్స్లలో మాలవికా బాన్ఫోర్
21/12, 13/21, 21/17 తేడాతో టర్కీకి చెందిన నెస్లాన్ ఆరిన్ను ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టింది. అలాగే ఆకర్షి కశ్యప్ 21/16, 20/22, 22/20 తేడాతో జపాన్కు చెందిన కోరు సుఖియామాను ఓడించగా ఉన్నతి హుడా 21/14, 18/21, 23/21 తేడాతో థాయిలాండ్కు చెందిన తమోన్వన్ నితిట్కిక్రియాను ఓడించి ముందంజ వేసింది. మహిళల డబుల్స్లో ప్రపంచ 10వ ర్యాంక్ గాయత్రి గోపీచంద్ ట్రీసా జాలీ జోడీ 21/15, 21/13 తేడాతో మలేషియాకు చెందిన ఆంగ్ టింగ్ జోడీని వరుస గేమ్స్లో మట్టి కర్పించి రెండో రౌండ్లో అడుగుపెట్టింది. చివర్లో మలేషియాకు చెందిన జస్టిన్ హోను భారత షట్లర్ల తరుణ్ మున్నేపల్లి 21/19, 21/16 తేడాతో వరుస గేమ్స్లో ఓడించి తదుపరి రౌండ్కు అర్హత సాధించాడు. అయితే రక్షిత శ్రీ, సంతోష్ రామ్రాజ్, అనుపమ ఉపాధ్యాయ ఓడిపోవడంతో టోర్నీ నుంచి తప్పుకున్నారు. మహిళల డబుల్స్లో కె సెల్వం, ఎస్ సియింగి జోడీ, పురుషుల డబుల్స్లో పి కృష్ణమూర్తి రాయ్, ఎస్ ప్రతీక్ ఓటమి చవిచూశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తొలుత స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్ఫీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లలో విక్రయాలు సూచీలను కిందకు లాగుతున్నాయి. ఉదయం 9:25 సమీపంలో సెన్సెక్స్ 195 పాయింట్ల నష్టంతో 81,134 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 24,611 వద్ద ఉంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.